హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిమాన్య స్టోరీస్. ఇది నా ట్యూస్డే వ్లాగ్ అండ్ ఈరోజు నేను కొంచెం లేట్గా లేచాను. ఎందుకంటే తెలుసు కదా మీకు, నిన్న నా బర్త్డే నైట్ సెలబ్రేషన్స్ అవన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది. అందుకే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను. లేచేసరికి డ్రైవింగ్ స్కూల్ అంకుల్ అప్పటికే నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నెసరీ థింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి డ్రైవింగ్ స్కూల్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇది నాకు తెలిసి 13th డే ఆఫ్ మై లెర్నింగ్. సింగిల్ హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ డ్రైవింగ్ అవ్వగానే ఇంటికి వచ్చి ఇంకా ఆకలేసేస్తుందని చెప్పేసి ఫాస్ట్గా మైసూర్ బజ్జీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తానమాట. ఇది నేను రెసిపీ యూట్యూబ్లో చూసి సేమ్ అలానే స్టార్ట్ చేశాను. ఒక బౌల్లో కొంచెం కర్డ్ తీసుకొని దాంట్లో సరిపడేంత సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ అండ్ దెన్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని కలిపి దాంట్లోకి కొంచెం గోధుమ పిండి వేసేసి కొంచెం వాటర్ పోసేసి మంచి టెక్స్చర్ వచ్చేదాకా కలిపేసాను అనమాట. నేను యూజువల్గా గోధుమ పిండి ఎక్కువ యూజ్ చేస్తాను మైదా పిండి ప్లేస్లో కూడా. కొంచెం హెల్తీగా చేయడానికి. ఐ నో ఇట్స్ నాట్ హెల్తీ బికాస్ వీ ఫ్రై ఇట్ ఇన్ ద ఆయిల్, బట్ స్టిల్ మేము ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ప్రిఫర్ చేయము. ఎప్పుడో ఒకసారి కైండ్ ఆఫ్ 2-3 monthsకి ఒకసారి ఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇష్టం అని చెప్పేసి ఇంట్లో కొంచెం గారెలు అవి వేస్తుంటారు, అప్పుడు తప్ప యూజువల్గా నేను మా ఇంట్లో అయితే అస్సలు ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ యూజ్ చేయను. ఎందుకంటే మా వారు ఇష్టపడరు. ఇంకా పునుగులు అయిపోయి తినేటప్పుడు రఘువరన్ బీటెక్ మూవీ వస్తుంటే అది తినుకుంటూ మూవీ చూసుకుంటూ కంప్లీట్ చేసేసాను అనమాట. అండ్ దెన్ క్విక్గా బాత్ చేసేసి వచ్చి నా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అయిపోతున్నాను. లాస్ట్ వీడియోలో చూపించినట్టే సేమ్ ఫేస్ సీరమ్ విత్ యాక్నీ మాయిశ్చరైజర్. ఎందుకంటే నాకు ఈ మధ్య బ్లాక్ స్పాట్స్ ఎక్కువ అయిపోయాయి ఫేస్ మీద, పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఎందుకో తెలియదు, ఆ పింపుల్స్ నేను కొంచెం కెలికానంటే అది కొంచెం బ్లాక్ స్పాట్స్ కింద మారిపోయి ఫేస్కి కొంచెం ఇదవుతుంది. అందుకని ఇంకా యాక్నీ మాయిశ్చరైజర్ డైలీ బేసిస్ మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్లో కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. నాది యూకే షిఫ్ట్, అందుకనే ఇంకా నేను హెల్దీగా ఫ్రెష్గా ఆఫ్టర్నూనే చేసుకొని తింటాను అనమాట, మార్నింగ్ చేసేసుకొని పెట్టుకోకుండా. ఈరోజు నేను వంకాయ కర్రీ చేద్దామని డిఫరెంట్గా స్టార్ట్ చేశాను. డిఫరెంట్గానే ఎందుకు అంటున్నా అంటే, నేను నార్మల్గా జస్ట్ పోపు పెట్టేసి వంకాయలు కొంచెం మగ్గబెట్టి అండ్ దెన్ ఉప్పు పసుపు కారం వేసేసి దింపేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, పల్లీ పొడి వేసి డిఫరెంట్గా చేద్దామని ట్రై చేస్తాను. జస్ట్ కొన్ని పల్లీలు దోరగా వేయించుకున్న పల్లీలు, దాంట్లోకి 2 రెడ్ మిర్చి అండ్ కొంచెం సాల్ట్, కొంచెం జీరా అండ్ 2 ఎల్లిపాయలు తీసుకొని అవన్నీ కొంచెం మిక్సీ పట్టేసేసి అది నేను ఈ కర్రీలో మిక్స్ చేస్తాను దింపేటప్పుడు. ట్రస్ట్ మీ గైస్, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ లంచ్ అయిపోయాక ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వస్తే అది ఓపెన్ చేసి చూస్తున్నాను. యూజువల్గా ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ ఎవరు ఎక్కువ వాడొద్దు అంటున్నారు. ప్లాస్టిక్ అని కాదు, ప్లాస్టిక్ కంటైనర్స్ అని కాదు, ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడొద్దు అంటున్నారు అని చెప్పేసి నేను కిచెన్లోకి 1 లీటర్ గ్లాస్ జార్స్ అనేవి ఆర్డర్ చేశాను అనమాట. థింగ్స్ అన్నీ దాంట్లోకి చేంజ్ కూడా చేసేసాను. నాకైతే క్వాలిటీ బాగా నచ్చినాయి. ఇంకా నచ్చినాయి అని చెప్పేసి సేమ్ గ్లాస్ జార్స్లో 500 ml కూడా నేను మళ్ళీ ఆర్డర్ చేసుకొని ఉన్నాను. సో ఇంకా అవన్నీ చేంజ్ చేసేసాక ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. పెండింగ్ టాస్క్ ఏమైనా ఉన్నాయా, హై ప్రయారిటీ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా లాస్ట్ నైట్ నుంచి, అవన్నీ చూసుకొని వర్క్ అనేది చేసుకుంటా ఉన్నాను అనమాట. అండ్ దెన్ వర్క్ అవ్వదు, బట్ ఇన్ ద మిడిల్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ఎ వాక్. కొంచెం ఈ మధ్య హెల్దీ రొటీన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేప్పటికి ఇంకొన్ని ఫ్లిప్కార్ట్ డెలివరీస్ వచ్చినాయి. ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను. నేను మాస్టర్ రూమ్కి కొన్ని బెడ్షీట్స్ పెట్టాను. అవన్నీ కరెక్ట్గా వచ్చినాయా, లేకపోతే క్లాత్ బాగుందా, ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ బాగోపోతే రిటర్న్ పెట్టేద్దాం అన్నట్టు. ఇది నేను దివాన్ కాట్ మీద తీసుకున్నాను, చాలా బాగా వచ్చింది. వేస్తాను, తర్వాత వేసినప్పుడు కూడా నేను ఎట్లా ఉంది ఏంటనేది ఒక క్లిప్ తీసి పెడతానమాట. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్కి బెడ్షీట్. సో ఇవన్నీ ఓపెన్ చేసి చూసుకున్నాను. ఇది వచ్చేసి వాటితో పాటు మింత్రా నుంచి మా వారికి ఇంకొక షర్ట్ ఆర్డర్ వచ్చింది. అది నేను జస్ట్ ఓపెన్ చేయలేదు, జస్ట్ అది షర్టేనా ఓకేనా అన్నట్టు జస్ట్ ఓపెన్ చేసి చూశాను. చెప్పాను కదా, నేను డ్రై ఫ్రూట్స్ వీటికి కోసము ఒక 3 గ్లాస్ జార్స్ డిఫరెంట్గా పెట్టాను టేబుల్ మీదకి. సో అవి కూడా వచ్చినాయి ఈరోజు. సో అవన్నీ
కూడా నేను ఓకేనా, బాగుందా, ఎక్కడన్నా గ్లాస్ బ్రేక్ అయిందా అని చెప్పేసి చూస్తున్నాను. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా పెట్టించారనమాట, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ఇంకా అవన్నీ నేను చూసేసి ఇంకా చాయ్ తాగబుద్దయి చాయ్ పెట్టుకున్నాను అనమాట. చాయ్ మేము యూజువల్గా డైలీ తాగము, ఎప్పుడైనా 10-15 డేస్కి ఒకసారి ఇంకా చాయ్ తాగబుద్ధి అవుతుంది అని అన్నప్పుడు చాయ్ పెట్టుకుని తాగుతాం. అట్లా బాల్కనీలోకి వెళ్ళి చూస్తే పక్కన అపార్ట్మెంట్లో పిల్లలు పైన క్యూట్గా మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు. అవన్నీ వింటూ చాయ్ తాగేసాను అనమాట. ఇంకా నైట్కి డిన్నర్ ఏం లేకుండా కండి తెచ్చుకున్నాను. మీలో ఎంతమందికి నాలానే కండి అంటే పిచ్చి, డైలీ తినమన్నా తింటా నేను. సో ఇంకా అలాగా ఈరోజు డిన్నర్ అయితే 2 కండ్లు తినేసి కంప్లీట్ చేశాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్ గైస్.